అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ అండి. ముందుగా 3 ఎగ్స్ తీసుకున్నాను. దీనికి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా సరిపోతుందండి. ముందుగా ఎగ్స్ని పగలగొట్టాలండి. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ మామూలుగా అయితే ప్లెయిన్గా చేసేదాన్ని ఇదివరకు. ఇప్పుడు కొంచెం ఆనియన్, టమాటా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి 3 ఎగ్స్ పగలగొట్టాను ఒక బౌల్లోకి. ముందు చూసి కొట్టాలండి, ఇలా ఉంటేనే వాడాలి. లోపల అది ఎల్లో కలర్ ఇదైతే వాడకూడదండి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. దీనికి ఆనియన్, టమాటా వేస్తాం కదా, దానికని కొంచెం ఎక్కువే పడుతుందండి సాల్టే కలుపుకోవాలి దీనిలోకి. గళ్ళుప్పు అయితే కరగదండి. దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, మా బాబు తినడం లేదు. సాల్ట్, కారం వేసాను కదా, వేసినా కూడా టమాటా వేసినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో ఒక స్పూను మేగడ వేసుకుంటే బాగుంటుందండి. పెరుగు మీద తోడు పెట్టింది ఉంటుంది కదా, పాలు తోడు పెట్టింది, ఆ పెరుగు మీద మేగడైతే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ అండి ఒకటి సన్నగా తరగాలి. ఒక టమాటా, కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని. కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది. ఒక అర స్పూను జీలకర్ర, మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా ఈ ఎగ్ ఆమ్లెట్ చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే మామూలుగా అయితే ప్లెయిన్గానే చేస్తాను. ఇవి ఉల్లిపాయ, టమాటా అవి వేయను. శనగపిండితో కూడా చేస్తారండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. కొంచెం వెడల్పుగా ఉంటే కొంచెం సైజు పెద్దగా కూడా వస్తుంది కదండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనకి బయట ప్యానం మీద వేస్తారు కానీ చాలా పల్చగా వస్తుందండి. ఇది కొంచెం మందంగా కూడా వస్తుంది, అంటే మనం వేసుకునే దాన్ని బట్టండి. ఇలా గరిటెతో వేస్తున్నాను. రోజు ఎగ్స్ తింటే చాలా మంచిది కదండి. బాయిల్డ్ ఎగ్ అయినా తినొచ్చు. అప్పుడప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేస్తూ ఉంటానండి నేను. రోజు అంటే ఒక్కొక్కసారి తింటాడు బాబు, ఒక్కొక్కసారి తినడండి. దానికని ఈ ఆమ్లెట్ వేస్తే కొంచెం ఇదిగా ఉంటుంది కదా అని ఇలా ఆమ్లెట్ వేస్తున్నానండి. ఇవి కొంచెం టమాటా కూడా హెల్త్కి మంచిదే. ఈ ఉల్లిపాయ అన్నీ కలిపేసి సన్న మంట మీద కాల్చాలండి. అవి ఉల్లిపాయ, టమాటా కూడా మగ్గాలి కదా. మూత పెట్టి ఉంచితే ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే తెలుస్తుంది. 2 పక్కల కాల్చేసానండి ఈ ఎగ్ దోశని. ఈ టమాటా, ఉల్లిపాయ వేయటం మూలంగా కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది. రోజు ఎగ్ తింటే కూడా చాలా మంచిదండి. ఈ ఆమ్లెట్ రూపంలో అయినా తినొచ్చు, లేకపోతే బాయిల్డ్ ఎగ్ లాగా కూడా ఉడికించుకుని అయినా తినొచ్చండి. ఏదో ఒక విధంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, ఎదుగుదలకి కూడా పిల్లలకి. ఇలా ఇంకా కొంచెం ఉంది కదా, ఈ రెండోసారి కూడా వేస్తున్నాను. కొంచెం ఇది మందంగా పడిందండి. చక్కగా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చండి. పిల్లలకి చేసి పెట్టవచ్చు. పిల్లలు, పెద్దలు కూడా తినొచ్చండి. ఎగ్ ఎవరు తిన్నా కూడా బలమైన ఆహారమే కదండి. ఇలా ఆమ్లెట్గా కూడా వేసుకుని తినొచ్చు. దీన్ని ఒక్కొక్కసారి కర్రీస్ వండినప్పుడు కూడా చక్కగా పచ్చడి, అలాంటి నిలవ పచ్చళ్ళు ఉన్నా కూడా ఇలా ఆమ్లెట్ వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఎలా తిన్నా కూడా ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. తక్కువ ఫ్లేమ్లో ఉడికిస్తే లోపల ఉల్లిపాయ, టమాటా కూడా చక్కగా మగ్గుతుందండి. పైన కూడా కొంచెం ఆయిల్ వేయాలి. వేసి మరోవైపుకు తిప్పుకోవాలండి. ఇది చాలా హెల్త్ పరంగా చూసుకుంటే ఎగ్స్ చాలా మంచిదండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిందంటే టమాటా, ఈ ఉల్లిపాయ వేయటం మూలంగా అలా వస్తుందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. ఇలా కొంచెం మందంగా వచ్చిందండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.